గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే బుచ్చిబాబు డైరెక్షన్ లో RC16 సినిమాకు కమిట్ అయ్యాడు. ఇక ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తో ఓ సినిమా తీయనున్నాడు. రంగస్థలం తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆ సినిమాపై ప్రేక్షకుల్లో హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈసారి స్క్రీన్ పై ఎవ్వరూ ఊహించని మట్టి కథతో అందర్నీ మెస్మరైజ్ చేయనున్నాడట లెక్కల మాస్టారు సుకుమార్. రంగస్థలంతో సుక్కు చరణ్ కాంబోకు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ పెరిగింది. ఇక తాము నెక్స్ట్ తీయబోయే ప్రాజెక్టు గురించే ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇదివరకు ఏ డైరెక్టర్ చేయని ప్రయోగం రామ్ చరణ్ తో డైరెక్టర్ సుకుమార్ చేస్తున్నట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ తమ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. సుక్కు, పుష్ప 2 ద రూల్స్ సినిమాపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానున్నట్టు మూవీ యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. పుష్ప 2 తర్వాత రామ్ చరణ్ తో తీసే సినిమా ప్రాజెక్టు పైనే డైరెక్టర్ సుక్కు దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ కూడా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లో క్షణం తీరిక లేకుండా పాల్గొంటున్నాడు. వీలైనంత త్వరగా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసి బుచ్చిబాబు ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టనున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ లెక్కన డైరెక్టర్ సుక్కు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చే ప్రాజెక్ట్ 2025లో పట్టాలెక్కనున్నట్టు ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతోంది. ఏదలా ఉన్నా ఈసారి వీరి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా ప్రాజెక్ట్ రంగస్థలానికి డబుల్ డోస్ లో ఉంటుందని ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇలాంటి క్రేజీ కాంబోలో వచ్చే సినిమా కోసం యావత్ సినిమా ప్రపంచం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తోంది. రంగస్థలంతో స్క్రీన్ పై మాయ చేసిన సుకుమార్ ఈసారి చరణ్ ఎలా చూపిస్తాడో అని ఫిల్మ్ నగర్ లో తెగ చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సుక్కు, చరణ్ కాంబోలో వచ్చే సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి మూవీ యూనిట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసే వరకు ఎదురు చూడాల్సిందే.